పోతే టీంను మీరు జ్ఞాపం చేసుకున్నాము. లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నవారు, రికార్డు చేస్తున్నవారు, వంటగదిలో పనిచేస్తున్నవారు, కనబడని విభాగాల్లో అహర్నిశలు నిద్రాహారాలు తగ్గించుకొని ప్రయాసపడుతున్న వారందరినీ మీరు మేలు కొరకే జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అన్నిటికి మించి మీరు మాకు అనుగ్రహించిన మంచి ప్రశస్తమైన చల్లని వాతావరణం కొరకే మీకు స్తోత్రాలు. మీ దివ్య వాక్యాన్ని మేము వినట్లు దైవ సన్నిధిలో కూర్చుండే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేశంలో, రాష్ట్రంలో బహిరంగంగా మీ నామం చుట్టూ చేరివచ్చే స్వేచ్ఛ, స్వాతంత్రం మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. చేరివచ్చిన మీ ప్రజల్లో అల్పులైన వారి పాదాలు గడగటానికి కూడా యోగ్యత లేని నాకు మీరు అనుగ్రహించిన ఈ కృప కొరకే తల వంచి నమస్కరిస్తూ ఉన్నాను. ఓ తండ్రి, మా సమయాన్ని ఈ దినము ఆశీర్వదించండి దేవా. కనీసం ఈ రాత్రైనా మీ ప్రజల సమయం పాడు చేయకూడనట్లు నన్ను కాపాడమని ప్రార్థిస్తున్నాను. యెహోవా, నీవు ఏర్పరచుకున్న వారి క్షేమం చూచు, నీ జనులకు కలుగు సంతోషం బట్టి సంతోషించు. నీ స్వాస్థ్యమైన ప్రజలతో కూడుకొని ఆడునట్లు నీ ప్రజల నీకున్న దయ చొప్పున నన్ను కరుణించుము. నా పెదవులు సున్నతి చేయుము. మీ ప్రజల ప్రార్థనా భూమి మీద నిలువబడి ప్రీతికరమైన పరిచర్య చేయనట్లు మీరే కృప చూపించుము. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యను బట్టి నీ నామమునికే మహిమ తెచ్చుకును. యేసునాథుని నామమున తల వంచి స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసులో దేవుని యొక్క ఎన్నిక జగదుత్పత్తి మొదలుకొని ప్రేమ ద్వారా ఏర్పాటు చేయబడింది. పాత నిబంధనలో సియోన్ అనే స్థలాన్ని గురించిన ప్రస్తావన వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. కొత్త నిబంధనలో ఆ సియోను యేసు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తి, యేసు రక్తం ద్వారా కడగబడిన కుటుంబం, యేసు రక్తం ద్వారా కడగబడి సంఘముగా చేరి వస్తున్న వారన్న సంగతి మనకు పరిచయం. ఇది అలంకార రూపంగా చెప్పబడిన వాక్య భాగమన్న సంగతి కూడా మనం ఎరుగుదుము. ఈ సియోను గురించి కొన్ని సంగతులు మనం నేర్చుకోవటానికి ఆరంభించున్నాం. మొదటిది ద బిగినింగ్ ఆఫ్ జయోన్, సియోను యొక్క ఆరంభం. 132వ కీర్తనలో కొన్ని సంగతులు మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. రెండవది ద బౌంటిఫుల్నెస్ ఆఫ్ జయోన్, సియోన్లో ఉన్న సమృద్ధిని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మూడవది ద బ్లెస్సెడ్నెస్ ఆఫ్ జయోన్, సియోన్ యొక్క ధన్యతను గురించి 133వ కీర్తన ఆధారం చేసుకుని కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. నాలుగవది నేను సాయంకాలం ద బిల్డింగ్ అప్ ఆఫ్ జయోన్, సియోను దేవుడు 102వ కీర్తన 13, 16 వచనాలను ఆధారం చేసుకుని ఎలా కట్టబోయి 1000 ఏండ్ల పరిపాలనలో దాన్ని కేంద్రంగా చేసుకుని ప్రపంచాన్ని పరిపాలిస్తనై ఉన్నాడో జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. ఈ రాత్రి ఆఖరి కూడికలో ద బ్లెస్సింగ్ ఆఫ్ జయోన్, సియోను యొక్క ఆశీర్వాదాన్ని గురించి కొన్ని సంగతులు మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ప్రపంచంలో 3 పట్టణాలు 7 కొండల మీద కట్టబడ్డాయి. దాంట్లో ఒక్క పట్టణం ఇటలీలోని రోమ్. రెండవది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది, మీకు తెలుసు, మా ఊరు. మూడవది ఇజ్రాయెల్ దేశంలోని యెరూషలేం పట్టణం. ఈ 7 కొండల్లో ఒక కొండ సియోను కొండ. ఆ 7 కొండలకు పేర్లు పెడతారు కదా. ఒక కొండ పేరు మోరియా కొండ, ఇంకో కొండ పేరు కల్వరి కొండ, ఇంకో కొండ పేరు గెత్సెమనే కొండ, ఇంకో కొండ పేరు సియోన్ అనే కొండ. ఇలాంటి 7 కొండలు అక్కడ కనిపిస్తుంటాయి. ఆ 7 కొండలు ఒకటి సియోను కొండ. దాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆశ్చర్యకరమైన విధానంలో ఎండిన దాన్ని, నిష్ప్రయోజనమైన దాన్ని సర్వభూమికి సంతోష కారణంగా ఎలాగ మార్చున్నాడో 48వ కీర్తన ఆధారం చేసుకుని కొన్ని విషయాలు మనం నేర్చుకోవటానికి ఆరంభించున్నాం. ఈ రాత్రి సియోను ద్వారా దేవుడు మానవునికి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతున్నాడని 128వ కీర్తన 5వ వచనంలో చెప్పబడుతుంది. ద లార్డ్ షల్ బ్లెస్ ది అవుట్ ఆఫ్ జయోన్, సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. దేవుడు ఆశీర్వాదమున కర్త. ఆయన ఆశీర్వాదాల సంపద అమోఘం, అనంతం. వాటిని నిర్వచించలేము. ఆ ఆశీర్వాదాలు విస్తారంగా ఉంటాయి. శాపగ్రస్తుడైన మానవుని ఆశీర్వదించేది ఒకే ఒక్కడే, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఆశీర్వాదాన్ని బైబిల్లోని మొదటి పేజీలోనే ఆరంభించినాడు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే దేవుడు వారిని ఆశీర్వదించెను.
కనుక బైబిల్ ఆశీర్వాదంతో ఆరంభించబడుతుంది, అలాగే ఆశీర్వాదంతో ముగించబడుతుంది అన్న సంగతి మనకు పరిచయం. యేసునందు విశ్వాసం ఉంచిన వారి మీద ఆశీర్వాదపు జల్లులు దేవుడు అనంతంగా ఉచితంగా కురిపిస్తున్నాడనే వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆయన కురిపించే ఆశీర్వాదాల సంపద, దాని జాబితా విస్తారంగా ఉంది. ఆయన ఒక 5 విషయాలు ఈ రాత్రి వాక్యమును ఆధారం చేసుకుని మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ మనకు పరిచయమైనవే, కానీ అన్నీ ఒక్కసారి మనం సమకూర్చుకోవటానికి లేదా దగ్గర చేసుకోవటానికి ప్రయత్నం చేశాం. ఇదొక చిరు ప్రయత్నం మాత్రమే. మొదటిది, కీర్తనలు 14:7, Psalm 14:7. 14వ కీర్తన 7వ వచనం. 14వ కీర్తన 7వ వచనం. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. ద ఫస్ట్ బ్లెస్సింగ్ వి రిసీవ్ ఫ్రమ్ జయోన్ ఇస్ సాల్వేషన్. సియోన్లో నుండి మనం పొందే ఆశీర్వాదాల్లో మొదటిది రక్షణ. ఈ రక్షణ సిద్ధపరిచినాడు, ఇది ఉచితం. బైబిల్ సెలవిస్తుంది, ద సాల్వేషన్ బిలాంగెత్ అన్ టు ద లార్డ్. రక్షణ యెహోవాకు చెందింది. ఆయన పేరే రక్షకుడు. పాపులను రక్షించడానికి భూమి మీదకి దిగివచ్చిన పుణ్యపురుషుడు, పాపం ఎరగనివాడు, పాపం చేయనివాడు, పాపముగా చేయబట్టానికి ఇష్టపడ్డవాడు, పాపాన్ని ఓడించినవాడు, పాపాన్ని క్షమించేవాడు, పాపిని పరిశుద్ధపరిచి పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టేవాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. ఎవరు పాపులు? ఎవరికి రక్షణ కావాలా? బైబిల్ సెలవిస్తుంది, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. పాపంలో జీవిస్తున్న మానవుని పరిశుద్ధపరచుట కొరకే దేవుడు మానవుడిగా భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు. మత్తయి సువార్త 1వ అధ్యాయం రక్షకంతో ఆరంభించబడుతుంది. అనగా కొత్త నిబంధన తెరిచిన వెంటనే కనిపించేది రక్షకుడు. ఏ సేవియర్ ఈజ్ బోర్న్. రక్షకుడు ఉదయించినాడు. మనిషికి దినాన రక్షణ అవసరం, పాపక్షమాపణ అవసరం, మారు మనసు అవసరం, సమాధానం అవసరం, నెమ్మది అవసరం, సంతోషం అవసరం, పరలోక రాజ్యం అవసరం. అది దేవుడు అనుగ్రహించే భిక్ష, దానం, వరం, ఈవి ఉచితం. దాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మానవుని కొరకై ఉచితంగా సిద్ధపరిచినాడన్న సంగతి పరిచయం. ఇంకా ఈ రాత్రి యేసును అంగీకరించుకున్నా ఉంటే, యేసు ప్రభు ప్రేమస్వరూపి, ప్రేమగలవాడు, రక్షణ ఉచితంగా దయచేయటానికి ఇష్టంగా ఉన్నాడు గనక, ఇంకా మునికొలలకు ఎదురుతనక యేసును రక్షకుడిగా అంగీకరించడానికి తీర్మానం చేసుకోవాలని కోరుతున్నాం. రక్షణ ఆశీర్వాదం లేకుండా దేవుని యొద్ద నుండి ఇంకే ఆశీర్వాదాలు నీవు పొందలేవు. ఒకవేళ నేను ఈ మాట అంటే మీరు అనొచ్చు, యేసు ప్రభుని ఎరగని క్రైస్తవేత్తలు చాలామంది ఉన్నారు కదండి, వాళ్ళంతా ఆశీర్వాదం పొందినారే అని. అవన్నీ భౌతికమైన ఆశీర్వాదాలే, తాత్కాలికమైన ఆశీర్వాదాలే. నాస్తికులకు కూడా ఆశీర్వాదం ఉంది, యేసు నెరగని వారికి కూడా ఆశీర్వాదం ఉంది. అవన్నీ ఈ లోకంలో ఉన్నంత దాకే ఉంటాయి. వాట్ నెక్స్ట్? లోకాన్ని విడిచిన తర్వాత ఎక్కడికి వెళుతున్నారు? ఆ ఆశీర్వాదాల సంపద వారు పొందలేకపోతున్నారు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం దేవుడు ఉచితంగా అనుగ్రహిస్తున్నాడని తెలియజేస్తున్నాం. ఇంకా ఆలస్యం చేయొద్దు, వాయిదా వేయొద్దు, పర్లేదులే అనుకోవద్దు, చూస్తాములే అని అనుకోవద్దు. నేడే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, నీ జీవితం ఆశ్చర్యకరంగా మార్చబడుతుంది. అదొక ఊరు. ఇలాంటి 3 దినాల ప్రత్యేక కోడికల కొరకే నేను వెళ్ళాను. నాకు కొంత సహాయం చేయటానికి, పరిచయం చేయటానికి 2 బ్రదర్స్, ఒక సిస్టర్, 3 ఉన్నారు. వాళ్ళు చాలా అందంగా ఉన్నారు. ఎందుకు అందము, జ్ఞానం అనే పదాలు నేను వాడతానంటే, కొన్నిసార్లు ఆ మాటలు చెప్పినప్పుడు కొంతమంది అన్నారంటే, అందంగా లేనివాళ్ళు, జ్ఞానం లేనివాళ్ళు అభ్యంతర పడతారు కదా అని. మీరు అభ్యంతర పడాలని కాదు, ఉద్దేశం ఏంటంటే, అలాగ అందంగా ఉన్నవాళ్ళు ప్రభుని నమ్ముకోవడం అరదు, జ్ఞానంగా ఉన్నవాళ్ళు ప్రభుని నమ్ముకోవడం అరదు, ధనవంతులైన వాళ్ళు ప్రభుని నమ్ముకోవడం అరదు. వాళ్ళు ఎందుకంటే హాలీవుడ్డో, బాలీవుడ్డో ఎక్కడో ఏదో ఒక వుడ్డుకి వెళతారు. అయినా ఏ వుడ్డుకి వెళ్ళకుండా యేసు ప్రభుని అంగీకరించి ప్రభు దగ్గరికి వచ్చినారనే గొప్ప విషయాన్ని తెలియచేయడానికి ఇదొక చిరు ప్రయత్నం మాత్రమే అన్న సంగతి మీరు గుర్తించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. వారికి ఇంకా పెళ్లి కాలేదు. నాకు పరిచయం చేస్తున్నారు కనుక సాధారణంగా పరిచయం చేసేవారిని మనము వారి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడము ఇష్టపడతాం కనుక అడిగాను, బ్రదర్ మీరు ఏం చేస్తారో, ఎక్కడుంటారో అని.
అన్న మాది చాలా పెద్ద కథ అన్నాడు. మీరు ముగ్గురు ఒకటేనా అంటే, మేము ముగ్గురు ఒకే కుటుంబం, ఒకే తల్లిదండ్రులకు పిల్లలము, ఇంజనీరింగ్ చేసాం. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే, బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాం. ముగ్గురు ఎక్కడున్నారంటే ఒకే రూమ్లో ఉన్నాం, ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఒకే ఇంట్లో ముగ్గురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయి బెంగళూరులో కలిసి ఉన్నారంటే చాలా అరుదైన ఘట్టం అనుకున్నారు. అసలు మీరు ఎవరి పిల్లలు అని చెప్పారు అని అడిగాను. అప్పుడు వాళ్ళు చెప్పారు పలానా వాళ్ళ పిల్లలు అని. వాళ్ళు నాకు ఆరంభంలోనే పరిచయం, వాళ్ళ నాన్నగారు అమ్మగారు. వాళ్ళు పెళ్లి కానప్పుడే ఒక సామాన్యమైన వ్యక్తులకు వచ్చి ప్రార్థన చేయించుకునేవారు, రక్షణ పొందినారు. తర్వాత ప్రభు సేవకు పిలిచినాడు. వాళ్ళ పిల్లలు అని నాకు షాక్ వేసింది. పలానా వాళ్ళ మీ అమ్మగారు నాన్నగారు అని. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పూర్తిగా ప్రభుని సేవిస్తున్నారు అని చెప్పారు. ఇప్పుడు నేను అడిగాను, మీరు ఎలాగ రక్షణ పొందినారు అని. అప్పుడు వాళ్ళు చెప్పడం ఆరంభించినారు. సాధారణంగా మందిరానికి పరిచయం ఉన్న వ్యక్తులు రక్షణ పొందాలంటే చాలా అరుదు. మేము 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుకునే దినాల్లో గుడ్ ఫ్రైడే సీజన్ వచ్చింది. మీరు ఒక జిల్లా కేంద్రానికి గుడ్ ఫ్రైడే దినాల్లో వాక్యం చెప్పడానికి వచ్చినారు. మా అమ్మ నాన్నగారు దైవ సేవకులైన మా ముగ్గురు నా జిల్లా కేంద్రానికి గుడ్ ఫ్రైడే సందర్భాన పంపించినారు. మేము వచ్చినాము, ఆ మీటింగ్స్లో కూర్చున్నాము, విన్నాము. యేసుప్రభు యొక్క ప్రేమను గురించి కొన్ని సంగతులు మాకు చెప్పబడ్డాయి. పరిశుద్ధాత్మ దేవుడు మా హృదయాన్ని తాకాడు. మా బాధంతా యేసుప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాము. పాపాలు క్షమించబడ్డాయి, మా జీవితాలు మార్చబడ్డాయి. మేము చెయ్యెత్తాము రక్షణ కొరకు. ఒకరికి తెలియకుండా ఒకరం, అన్న ఒక దగ్గర, తమ్ముడు ఒక దగ్గర, చెల్లి ఒక దగ్గర, ముగ్గురు 3 స్థలాల్లో కూర్చున్నారు. చేయెత్తితే డెసిషన్కి తీర్మానపు కార్డు మాకు ఇవ్వలేదు. ఎందుకంటే మేము పిల్లలుగా వాళ్ళకి కనిపించినాం అనుకుంటా. మీరు స్టేజ్ మీద ఉండి చెప్పారు, మీరు తీర్మానపు కార్డు ఆ పిల్లలకు కూడా ఇవ్వండి అన్నారు. వాళ్ళు వచ్చి మీరు చెప్పారని తీర్మానపు కార్డు మాకు ఇచ్చారు. మేము తీర్మానపు కార్డు తీసుకున్నాము, రాసాం, మా కొరకు ప్రార్థన చేసినారు. ప్రభు మా జీవితాల్లో మార్చినాడు. మేము చదువుకుంటామని ఊహించుకోలేదు. అయితే దేవుడు దయ వల్ల మాకంతా బీటెక్ మంచి కాలేజీలో అయిపోయింది. తర్వాత క్యాంపస్లో సెలెక్ట్ అయ్యాము. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నాం. మేము దేవునికి కృతజ్ఞులం, మీకు కూడా కృతజ్ఞులం. ఒక దైవ సేవ చేసే సామాన్యమైన వారు, చదువు లేకుండా ఉన్న తల్లిదండ్రులు ముగ్గురు పిల్లల్ని ప్రభు మందిరావరణంలో పెంచడానికి ఇష్టపడి శిలువ యొక్క వర్తమానం పరిచయం చేసినప్పుడు రక్షణార్థమైన వెలుగులోనికి రావట భాగ్యం కాదా? ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు. ఈ రాత్రి ప్రభు నీకు అనుగ్రహించిన ఆ ఆహ్వానాన్ని అంగీకరించి రక్షణ పొంది పాప క్షమాపణ పొందాలని మనవి చేస్తున్నా. కనుక సియోన్లో నుండి వచ్చే మొదటి ఆశీర్వాదం ఏంటంటే రక్షణ, సాల్వేషన్. రెండోది చూస్తామా? కీర్తనల గ్రంథం 22, Psalm 20 verse 2. 20వ కీర్తన 2వ వచనం, Psalm 20 verse 2. ఇరవయో కీర్తన 2వ వచనం, Psalm 20 verse 2. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక, సియోన్లో నుండి నిన్ను ఆదుకొనుగాక. The Lord shall defend thee, strengthen thee out of Zion. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆదుకొనును తెలుగులో రాశారు. మూల భాషలో ఒక ఇంగ్లీష్ వర్షన్లో ఏం రాశారంటే బలపరచునుగాక. మనం రక్షణ పొందిన తర్వాత ఆత్మ సంబంధమైన విధానంలో వలయంలో బలహీనమైన వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అయితే అదే సందర్భంలోనే మన బలహీనతలో మనకు సహాయం చేసేవాడు, మనకు బలాన్ని అనుగ్రహించేవాడు యేసుక్రీస్తు ప్రభువే. క్రైస్ట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. క్రీస్తే మన బలం. ఆయన లేకపోతే దైవికమైన బలాన్ని వాక్యం ద్వారా మనము ఆయన ద్వారా, వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండడం ద్వారా మనం బలాన్ని పొందగలం. అందుకే బైబిల్లో రాయబడుతుంది, పౌలు తిమోతికి రాస్తున్నాడు, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నెహెమ్యాలో చెప్పబడుతూ వచ్చింది, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలము పొందెదరు.
బలం అంటే భౌతికమైన బలాన్ని గురించి, టానిక్లు వేసుకుంటే, ఆర్గానిక్ ఫుడ్ తింటే, ఎక్సర్సైజ్ చేస్తే, ఇవన్నీ చేస్తే బలం వస్తుంది అనేది భౌతికమైన బలం. ఇవన్నీ చేయండి, చేస్తుంటే మంచిది, ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి. కానీ అది ఆత్మ సంబంధమైన బలాన్ని మనకు అనుగ్రహించదు. ఆత్మ సంబంధమైన బలం యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనకు అనుగ్రహించబడుతుంది. మనం పాపాన్ని బట్టి బలహీనమై ఉంటిమి. బలహీనత ఇంకా యేసు రక్తం ద్వారా కడగబడిన తర్వాత కూడా ఉంది. ఏంటా బలహీనత అని అంటే మనకేం పని చేయకపోవడం అని కాదు. బలహీనత అంటే పాపాన్ని జయించలేకపోవడం. ఈ మాట మాట్లాడకూడదు అనుకుంటాం, కానీ మాట అదే మాట్లాడతాం. తిట్టకూడదు అనుకుంటాం, అదే తిడతాం. చేయకూడదు అనుకుంటాం, అదే చేస్తాం. దట్స్ కాల్డ్ అవర్ వీక్నెస్. అదే మన బలహీనత అంటే. ఈ బలహీనతను మనం అధిగమించడానికి మన వల్ల కాదు. ఎందుకంటే మనలో ఉన్న సాఫ్ట్వేర్ అంతా ఎలాగ ప్రోగ్రామ్ అయి ఉంటుందంటే కేవలం పాపం చేయడానికే ప్రోగ్రామ్ అయి ఉంటుంది. దీనికి యాంటీవైరస్ అనే పరిశుద్ధాత్మ దేవుడు లేదా దేవుని యొక్క వాక్యము పనిచేస్తే తప్ప దాని నుండి మనం బయటపడడం అనేది దుస్సాధ్యం. అందుకే కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా బలహీనమైన మనం బలపరచబట్ట కొరకై పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించి మనకు సహాయం చేసి ముందుగా సిద్ధపరిచే మార్గంలోనికి తోడుకొని వెళ్ళేవాడనే దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడను, వెన్ ఐ యామ్ వీక్ దెన్ ఐ యామ్ స్ట్రాంగ్. అనేక సందర్భాల్లో మనం అనుకుంటాం, వెన్ ఐ యామ్ స్ట్రాంగ్ దెన్ ఐ యామ్ వీక్, వెన్ ఐ యామ్ స్ట్రాంగ్ దెన్ ఐ యామ్ స్ట్రాంగ్. నేను ఎప్పుడు బలవంతుడిని అప్పుడే బలవంతుడిని అని అనుకుంటాం. బైబిల్ అలాగ చెప్పట్లేదు. మనం బలహీనలుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షణ పొందినాము. ఇప్పుడు అదే బలహీనతలో కొనసాగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి బలహీనలు బలవంతులు చేయాలని కోరుతున్నాడు. అందుకే యోహాను రాసిన మొదటి పత్రికలో మనకు రాయబడుతూ వచ్చింది, యవనస్తులారా మీరు బలవంతులు. వై యు ఆర్ స్ట్రాంగ్. ఎందుకు బలవంతుల రక్తం ఉడుకుతుందనే? ఎందుకు బలవంతులు ఎక్కువ కళలు ఉన్నాయనా? ఎందుకు బలవంతులు మంచి ఆరోగ్యంగా ఉన్నారనే? ఎందుకు బలవంతులు మంచి వయసులో ఉన్నారనే? బైబిల్ ఏం సెలవిస్తుందంటే దేవుని వాక్యం మీ అందు నిలిచినది కనుక మీరు బలవంతులు. దేవుని వాక్యం ఎంతగా మన హృదయంలో కార్యసిద్ధి కలిగిస్తుందో అంతగా మనం బలవంతులుగా మార్చిపెట్టడానికి అవకాశం ఉందన్న సంగతి మర్చిపోకూడదు. ఇది సియోను ద్వారా మనం పొందే రెండవ ఆశీర్వాదం. మూడవ చూడటానికి ప్రయత్నం చేస్తామా? కీర్తనలు 52, Psalm 50 verse 2. 50వ కీర్తన 2వ వచనం. 50వ కీర్తన 2వ వచనం. Psalm 50 verse 2. 50వ కీర్తన 2వ వచనం. పరిపూర్ణ సౌందర్యం గల సియోన్లో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. షైనింగ్ అవుట్ ఆఫ్ జయోన్, షోకేసింగ్ క్రైస్ట్ అవుట్ ఆఫ్ జయోన్. సియోన్లో నుండి యేసుక్రీస్తు ప్రభు యొక్క సౌందర్యాన్ని ప్రకాశింపచేయాలని దేవుని యొక్క ఉద్దేశం. ఏంటి మన సౌందర్యం? బాహ్య సౌందర్యాన్ని గురించి ఇక్కడ మాట్లాడలేదు, కానీ ఆధ్యాత్మికమైన సౌందర్యాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి వెలుపట మనం ఎంత భౌతికంగా సౌందర్యములో ఉన్నా ఆత్మ సంబంధమైన అందవిహీనంగా ఉన్నామన్న సంగతి మనం మర్చిపోకూడదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంతరంగంలో కార్యసిద్ధి కలిగించే కొలది ఆధ్యాత్మికమైన ఆశీర్వాదంలోనికి తీసుకురాబడుతూ ఆత్మ సంబంధమైన అందములోనికి వస్తూ ఉన్నాం. అందుకే బైబిల్లో పరమగీతంలో రాయబడింది, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందమును సూర్యుని ఎంత స్వచ్ఛతను కలదై అందం గలదై ఊహిత సైన్య సమభీకర రూపిణేగు ఈమె ఎవరు? ఈమె సొలొమోను పల్లకి అనరాగ వల్లకి షూలమ్మెత్తి దేవుని సంఘం, మహిమ కలిగిన సంఘం. ఈమె పేరే సియోను. ఈమె పరిశుద్ధ పట్టణం. ఈమె నూతనమైన యెరూషలేం. ఈమె ప్రభు కొరకు తను తాను సిద్ధపరచుకుంటున్న ఈ పట్టణం. యేసుక్రీస్తు ప్రభువే మన సౌందర్యం. నో క్రైస్ట్ నో బ్యూటీ. క్రీస్తు లేకపోతే అందం లేదు. అనేక సందర్భాల్లో క్రీస్తుకి వెలపట్ట చాలా అందంగా ఉండాలని మనం ప్రయత్నం చేస్తాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే మనము ఆధ్యాత్మికమైన సౌందర్యాన్ని పొందుకోగలమని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. యేసు తాను కొంతమందికి బయలుపరుచుకుంటూ వచ్చినారు. వారు ఆధ్యాత్మికమైన సౌందర్యంలోనికి మార్చబడుతూ వచ్చినారు. నేను ఇలాగా ప్రశ్న అడగొచ్చా? కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు నేను యేసునని ఎంతమందికి తను బయలుపరుచుకున్నాడు? ఐ యామ్ జీసస్, నేను యేసును. మీకు ఆశ్చర్యమవుతుంది నేను ఈ విషయాలు చెప్తే. కేవలం ఇద్దరికే. కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు వ్యక్తిగతంగా కేవలం ఇద్దరు వ్యక్తుల దగ్గరికి వచ్చి ఐ యామ్ జీసస్, నేను యేసును. మొదటి వ్యక్తి అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో తార్సు వాడైన సౌలు దమస్కు మార్గంలో వెళుతున్నప్పుడు
ఆయన ప్రకాశమానమైన వెలుగు చూసి కింద పడిపోయాడు. అప్పుడు ప్రభువా నీవెవడవనికి ఎక్కివేశాడు. బైబిల్లో రాయబడుతూ వచ్చింది, సౌలా సౌలా నన్ను ఎలా హింసించుచున్నావు అనే ఒక స్వరం విన్నాడు. అప్పుడు ప్రభువా నీవెవడవు అంటే యేసు ప్రభు తను తాను బయలుపరుచుకున్నాడు. ఐ యామ్ జీసస్ ఓమ్ దౌ పర్సిక్యూటెస్ట్. నీవు హింసిస్తున్న యేసును. కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు తను తాను నేను యేసునని పరిచయం చేసుకుని ప్రత్యక్షపరచుకున్న మొదటి వ్యక్తి తార్సువాడైన సౌలు. ఒక వ్యక్తి యేసుని ఎరిగితే ఎలాంటి ఆశీర్వాదకరమైన స్థానంలోనికి మారుతాడో చూడండి. ఒకవేళ మనం కూడా చెప్పొచ్చు, మేము కూడా యేసు ప్రభువుని ఎరిగామండి, చాలా కాలం అయింది, 5 ఏళ్ళైంది, 10 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది, 37 ఏళ్ళు, ఇలాగ రకరకాలుగా మన జవాబులు ఉండవచ్చు. కానీ తార్సువాడైన సౌలు పౌలుగా మారిన తర్వాత, యేసును అంగీకరించి యేసు ప్రత్యక్షతలోనికి వచ్చిన తర్వాత ఆయన జీవితం ఎంత పరాకాష్ఠకి చేరింది, ఎంత పరిమళ వాసనగా ఆయన జీవితం కనిపిస్తుంది, మన జీవితం ఎలా కనిపిస్తుంది ఇక్కడే అర్థమవుతుంది కదా. అందుకని ఆయన యేసును ఎరుగు నిమిత్తము తను తాను క్రీస్తు కొరకు ప్రాణార్పణముగా పోయటానికి ఇష్టపడ్డాడు. 14 పత్రికలు రాశాడు. మధ్యధరా సముద్రం అంతా 30 సంవత్సరాలు 3 సువార్త దండయాత్రలో కలేదిరిగాడు. చాలా సంఘాలు ఆరంభించినాడు. చాలామంది సేవకులను తర్బించేశాడు. చాలామంది యేసుని ఎరగని వారికి యేసు ప్రభువును పరిచయం చేశాడు. యేసు సిలువను ఊరేగించినాడు. యేసు సిలువ వర్తమానాన్ని ప్రకటించినాడు. యేసుక్రీస్తు ప్రభువును గురించి ఆసియా ఖండమందంతటా మారుమ్రోగేటట్లుగా ప్రకటించిన ధీరోదాత్తమైన విశ్వాస వీరుడు 3వ ఆకాశానికి వెళ్ళి వచ్చింపచక్యం కాని సంగతులన్నీ విన్నాడు. తిరిగి చివరికి నా విశ్వాసము కాపాడుకొంటిని, నా పరుకడ ముట్టించి తిని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అని విజయకేక వేసి తన ప్రాణాన్ని అర్పించడానికి ఇష్టపడిన వాడు హతసాక్షి. యేసుని ఎరుగుటంటే పరాకాష్ట. అది ఇప్పుడు చెప్పండి, మనం ఎరిగామా లేదా? రక్షణ పొందినాము, మారుమనసు పొందినాము, బాప్తిసం తీసుకున్నాము, మందిరానికి వస్తున్నాము, ఆరాధన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆయా కార్యక్రమాల్లో పాలు పొందుతున్నాము, కానుక అర్పిస్తున్నాము, ఇలాంటి మీటింగ్స్కి వస్తున్నాం, వచ్చినామా, కూర్చున్నామా, విన్నామా, వెళ్ళినామా అనేటట్టే ఉంది. కానీ అపోస్తలుడైన పౌలులో విషమంతైన యేసు నెరుగుట మన జీవితంలో సంభవించిందా? రెండో వ్యక్తిని చెప్పి నేను ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేయనా. ఆయన పేరే యోహాను. ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయంలో చెప్పబడుతూ వచ్చింది. మీకు ఓపుకుంటే ఆ వాక్యం వైపు మీ దృష్టి ఉంచాలని మనవి చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 22, ప్రకటన 22:16. ప్రకటన 22:16, సంఘముల కోసం ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను. బైబిల్లో యేసు తను తాను నేను యేసునని ప్రత్యక్షపరుచుకున్న రెండో వ్యక్తి, ఆఖరు వ్యక్తి. ఆయన పేరు అపోస్తలుడైన యోహాను. ఆయన ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించినాడు. 5 పౌలు తర్వాత ఎక్కువ పుస్తకాలు కొత్త నిబంధనలో రాసింది ఆయనే. ఒక సువార్త, 3 పత్రికలు, ప్రకటన గ్రంథం. ప్రేమను గురించి ఓ హిమాలయ పర్వతం లాంటి వైభవాన్ని యేసు యొక్క ప్రేమలో దాగి ఉందని జ్ఞాపం చేయటానికి అలంకార రూపకంగా ఆయన వాడిన పద సంపద, పద ప్రయోగం, పద నిఘంటువు, పద కోశం క్రైస్తవ లోకానికి సవాల్. యేసు నెరగటంటే క్రీస్తు కొరకై తను చివరిగా ప్రాణార్పణముగా పోయబడ్డానికి ఇష్టపడినవాడు అని అర్థం. మన సంగతి ఏంటి? ఇప్పుడు చెప్పండి, 2 భక్తులు ఉన్నారు, వాళ్ళు యేసుని ఎరిగారు. మనము యేసును ఎరిగామా లేదా? ఎరిగితే యేసు నేను ఎరుగుతున్నా అంటే దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ఆఫ్ పాల్, ద స్టాండర్డ్ ఆఫ్ జాన్ ద అపోస్టల్. యేసుని నేను ఎరిగాను అని అంటే అపోస్తలుడైన పౌలు యొక్క స్టాండర్డ్, అలాగే యోహాను యొక్క స్టాండర్డ్. ఇప్పుడు మన స్టాండర్డ్లోకి వచ్చి మేము కూడా యేసుని ఎరిగామంటే ఏమనాలా? కేజీ క్లాస్లోకి వచ్చినాం, సిలువ దగ్గరికి వచ్చినాం, రక్షణ పొందినాం, ఇంకా చాలా ఉంది. ఆ ప్రయాణంలో మనం వెళ్ళాలని కోరబడుతూ ఉన్నాము. అందుకే పరిపూర్ణ సౌందర్యముతో సియోన్లో నుండి ఆయన ప్రకాశించాలని కోరుతున్నాడు. ప్రతి వ్యక్తి ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడో తెలియచేయాలని యేసు యొక్క ఉద్దేశం. 4 చూస్తామా? కీర్తనలు 76:2, Psalm 76:2. 76 కీర్తన 2వ వచనం. కీర్తన 76:2.
76వ కీర్తన 2వ వచనం. Psalm 76 verse 2. షాలేములో ఆయన గుడారమున్నది, సియోనులో ఆయన ఆలయమున్నది. ద బ్లెస్సింగ్స్ ఆఫ్ జయోన్, సియోను ఆశీర్వాదము అనే దాని మీద కొన్ని సంగతులు మనం నేర్చుకోవటానికి పూనుకున్నాం. 128వ కీర్తన 5వ వచనంలో రాయబడింది, ద లార్డ్ షల్ బ్లెస్ ది అవుట్ ఆఫ్ జయోన్, యెహోవా సియోన్లో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆయన ఆశీర్వాదాల సంపద లెక్కింప శక్యము కానిది. ఆయన మనం అర్థం చేసుకోవటానికి కొన్ని కీర్తనల గ్రంథంలో నుండి నేర్చుకోవటానికి పూనుకున్నాం. మొదటిది ఆయన ఆశీర్వాదాల్లో రక్షణ, రెండవది ఆయన ఆశీర్వాదాల్లో బలం, మూడవది ఆయన ఆశీర్వాదాల్లో పరిపూర్ణ సౌందర్యం, నాలుగవది ఆయన ఆశీర్వాదాల్లో శాంక్చురీ గుడారం ఉంది. పరిశుద్ధ స్థలాన్ని, దేవుని యొక్క మందిరాన్ని ఆయన సియోను ద్వారా మనకు ప్రత్యక్షపరచాలని, వెల్లడి చేయాలని కోరుకుంటున్నట్లు వాక్యంలో మనం గమనిస్తున్నాం. ప్రత్యక్ష గుడారము, సియోను రెండు అవినాభావ సంబంధం కలిగిన లేదా సందర్భాలు లేదా పరిచయం అన్నవి. కనుక యేసుక్రీస్తు ప్రభువు వారే ఆ గుడారం అనే కొత్త నిబంధనలో మనం ఎరుగుదము. అందుకే యేసు ప్రభు అన్నాడు, గ్రేటర్ దెన్ టెంపుల్ ఈజ్ హియర్, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు దేవాలయం కంటే గొప్పవాడైనా దేవాలయంలో తరచు మనకు కనిపిస్తున్నాడు. మనమే ఆ దేవాలయం అయినా. 1 కొరింథీ 3:16 వచనం, నో యు నాట్ దట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్ అండ్ ద హోలీ స్పిరిట్ డ్వెలెత్ ఇన్ యూ. దేవుని నివాసం మీరై ఉన్నారని, పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించున్నాడని మీరు ఎరగారా? ఎరిగినాము కానీ అది అనుభవపూర్వకంగా మన జీవితాల్లో మనం ప్రదర్శించలేకపోతున్నామంటే తప్పు కాదేమో. మనమే ఆయన గుడారం. ప్రతి ఒక్క విశ్వాసి దేవాలయం. ప్రతి ఒక్క యేసు రక్తం ద్వారా కడగబడిన కుటుంబం దేవాలయం. యేసు రక్తం ద్వారా కడగబడిన వారు చేరి వచ్చే స్థలం అది ఏదైనా, చెట్టు కిందైనా, లోయ అయినా, సముద్ర తీరమైనా, దోనైనా, ఆ రైలు అయినా, ఏ స్థలమైనా సరే అదే దేవాలయం. ఒకవేళ ఇలాంటి ఖాళీ స్థలమైనా దేవాలయం, బిల్డింగ్ అయినా దేవాలయం, షెడ్లున్న దేవాలయం, ఏదైనా దేవాలయం. ఎందుకంటే యేసు రక్తం ద్వారా కడగబడిన వారే దేవాలయం. మీ క్రైస్తవులకి క్రైస్తవేతరులకు ఉన్న తేడా తెలుసా? The fundamental difference between a Christian faith and a non-Christian faith is this. ఒక క్రైస్తవ విశ్వాసానికి క్రైస్తవేతర విశ్వాసానికి ఉన్న ప్రాథమికమైన తేడా ఏంటంటే, నాన్ క్రిస్టియన్స్ గో టు ద టెంపుల్ ఆఫ్ గాడ్, బట్ క్రిస్టియన్ క్యారీస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఇన్ హిమ్సెల్ఫ్. క్రైస్తవేతరుడు దేవాలయానికి వెళ్తాడు, క్రైస్తవుడు దేవాలయాన్నే మోసుకొని పోతూ ఉంటాడు. అర్థమైంది అనుకుంటా. మనమే ఆయన దేవాలయం అయి ఉన్నాం. ఈ దేవాలయం లేదా ఈ సంఘము కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత ఆత్మ సంబంధంగా వృద్ధి పొందడానికి అపోస్తుల కార్యాలు 2:42 అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విడుచుట, ప్రార్థన చేయటం అనే 4 లంగర్లు ప్రభువు వారు మనకు అనుగ్రహించినాడు. దీన్ని నేను కొంత వివరించడానికి ప్రయత్నం చేస్తా. మీలో చాలామందికి తెలుసు కదా, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో దావీదు గొలియాతు మీదికి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏలాలోయ దగ్గరికి వచ్చినాడు, గొలియాతును చూచినాడు. జీవము గల దేవుణ్ణి తృణీకరించడానికి సున్నతి లేని ఫిలిష్తీయుడు ధైర్యం చేస్తుంటే 40 రోజులుగా ఇశ్రాయేలు అక్కడ ఓటమి అనుభవించిన స్థానంలో కనిపిస్తున్నారు. విజయం లేకుండా అపజయ భూమి మీద వారు నిలువబడి ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నప్పుడు వచ్చాడు ఒకే ఒక్కడు, యెహోవాకు ప్రియుడు, యెహోవా ఏర్పాటు చేసుకున్నవాడు. ఆయన పేరే దావీదు. వాక్యంలో మనకు పరిచయం. బిలవడ్, ప్రియమైన వాడు అని అర్థం. ఆయన అన్నాడు, ద బ్యాటిల్ బిలాంగెత్ అంటు ద లార్డ్, యుద్ధము యెహోవాదే అన్నాడు. ఈటి లోయలోనికి వెళ్ళి 5 రాళ్ళు తీసుకున్నాడు, చిక్కములో 4 పెట్టుకున్నాడు, 1 వరుసలో పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకు మీరు నేరుగా సూటిగా జవాబు చెప్పండి. మొదటిది, దావీదు 5 రాళ్ళు ఎందుకు ఏరుకున్నాడు? దావీదు ఒక్క రాతిని ఒడిసెల్లో పెట్టి గొలియాతు మీదకి ప్రయోగించేటప్పుడు ఆ ఒక్క రాతి ద్వారా గొలియాతును చంపగలనని అనుకున్నాడా లేదా? మిగతా 4 రాళ్ళు మన మాదిరి బ్యాకప్ ఉంటే మంచిది. ఒక కాలేజీకి, ఒక గ్రూప్కి ఎందుకు అప్లై చేయాలి? 4-5 కాలేజీలు అప్లై చేస్తే 4-5 ఉద్యోగాలకి పరీక్షలు రాస్తే ఏదో ఒకటి తగులుతుంది. అది మనకి బ్యాకప్ ఉంటుంది. అందుకనే చాలామంది అనుకుంటారు గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలా. కొట్టొద్దు, ఏదో ఒకటి తగలొద్దు. నేను గురి చూడని వాని వల్లే పరిగెత్తట్లేదని పౌలు అన్నాడు. ఇప్పుడు జవాబు చెప్పరేంటి మరి? దావీదు వడిసెల్లో ఒక రాయి పెట్టినప్పుడు గొలియాతు మీదకి ప్రయోగించేటప్పుడు ఈ రాయి ఒక్కటే చాలు గొలియాతును చంపటానికి అని నమ్మాడా లేదా? నమ్మాడా?
నమ్మితే మిగతా 4 రాళ్ళు ఎందుకు తీసుకున్నాడు? ఒక్క రాయితో విజయం వచ్చేసింది కదా, మిగతా 4 రాళ్ళు ఎందుకు తీసుకున్నాడు? ఎందుకు చిక్కంలో పెట్టుకున్నాడు? ఎందుకు బరువు? మనం ఒకటే సాధారణంగా అప్లై చేయం కదా, ఎక్కడ ఒకే కోర్స్కి అప్లై చేయం, ఒకే కాలేజీకి అప్లై చేయం, లేకపోతే ఒకే ప్రపోజలే మనకు రాదు. ఎన్నెన్నో చాలా 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 ఉంటాయి. ఈ ఆప్షన్స్లో కొంతమందికి 4-5 ఉద్యోగాలు వస్తే ఏ ఉద్యోగంలో చేరాలో తెలియక ఏది చేరకూడదో దాంట్లో చేరేస్తారు. అలాగే 4-5 ప్రపోజల్స్ వస్తే ఏ ప్రపోజల్లో దేవుని చిత్తం తెలియక ఏ ప్రపోజల్లోకి ల్యాండ్ కాకూడదు ఆ ప్రపోజల్లోకి ల్యాండ్ అవుతారు. ల్యాండ్ అయిపోయి పెళ్ళి అయిపోయిన తర్వాత బాధపడతా, అయ్యో బ్రదర్ చాలా మంచి ప్రపోజల్స్ వచ్చినాయి కానీ ఇలాంటి ప్రపోజల్ వస్తుందని ఊహించలేదు. ఇలాంటి కథలుగా మేము వింటున్నప్పుడు మా చెవులు మొద్దు బారిపోతాయి. ఇప్పుడు సంగతి ఏంటంటే, దావీదు ఒక్క రాతితోనే గొల్యాతును ఓడిస్తాడని నమ్మాడు. అందుకని ఆయన అన్నాడు, ద బ్యాటిల్ బిలాంగెత్ అంటు ద లార్డ్, యుద్ధము యెహోవాదే, ఇదిగో సున్నతి లేని ఫిలిష్తీయుడా, జీవము కలిగిన దేవుని సైన్యాన్ని తృణీకరించడానికి నీవెంతటి వాడవు? కుక్కలకి దినాన, ఆకాశ పక్షులకి దినాన నీ శరీరాన్ని నేను ఆహారముగా చేయబోతున్నాను. యెహోవా నామమున నీ దగ్గరికి వస్తున్నాను. ఒక్కసారిగా వడిసెలను అలాగే తిప్పేసి ఆ ఒక్క రాత్రిని గొలియాతు మీదికి గురిపెట్టి వదిలేటప్పటికే మీకు తెలుసో తెలియదు, వడిసెల్లో ఉన్న రాత్రిని దావీదు ఎంత వేగంతో పంపించగలంటే మోర్ దెన్ అ బుల్లెట్, 120 km/h. అలాగొక్క రాతిని ఆ వడిసెల్లో పెట్టి ఒక్కసారిగా గర్రం తిప్పేసి వదిలితే నేరుగా గొలియాతు యొక్క నోటి వచ్చిన వాడు బోర్లపడ్డాడు. దావీదు అక్కడికి వెళ్ళాడు, వాని తలను ఛేదించినాడు, తల చేసుకుని యెరూషలేము వైపు పరుగులు చేస్తూ వచ్చినాడు. విజయశాలి ఇక్కడికి వచ్చినాడు. ఇప్పుడు సంగతి ఏంటంటే, మిగతా రాళ్ళు ఎందుకు తీసుకున్నాడు? 4 రాళ్ళు చిక్కల్లో పెట్టుకొని ఏం చేశాడు? ఎందుకు 5 తీసుకున్నాడు? 6 తీసుకోవచ్చుగా. ఎందుకు 5 తీసుకున్నాడు? 4 తీసుకోవచ్చుగా. ఎందుకు 5 తీసుకున్నాడు? ఒకవేళ నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, 5 అంటే కృప కదండి, అందుకే దేవుని మీద ఆధారపడటానికి 5 తీసుకున్నాడేమో అని. బహుశా నేను ఇలాగ చెప్పడానికి ప్రయత్నం చేస్తా, ఇది తప్పు కాదనుకుంటా ఇలాగ చెప్తే. దావీదు 4 రాళ్ళు తన చిక్కంలోనే పెట్టుకున్నాడు. ఎందుకు 4 రాళ్ళు పెట్టుకున్నాడో తెలుసా? అవి ఏం జ్ఞాపకం చేస్తే తెలుసా? ఇప్పుడు ఇలాగ చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఆదికాండం 2వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 2, ఆదికాండం 2వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 2 verse 20. ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనం చదువుతా. verse 10, జెనసిస్ చాప్టర్ 2 verse 10, ఆదికాండం 2:10. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెన్లో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. 4 రాళ్ళు ఎందుకు తీసుకున్నాడంటే, ఒక నది చీలిపోయి 4 శాఖలైంది. ఒకే నది, ఏకవచనం, బహువచనం కాదు, నదులు కాదు, ఒకే నది. ఆ నదే యేసుక్రీస్తు ప్రభువారు. కీర్తనలో మనం అదే చూస్తున్నాం, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సంతోషపరుచుచున్నాయి. ఆ నదే యేసుక్రీస్తు ప్రభువారు. ఆదికాండం 1-2 అధ్యాయాల్లో పాపము లేని జీవితము కనుక ఆ నదే యేసుక్రీస్తు ప్రభు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆ నదిలో నుండి 4 కాలువలు ప్రవహిస్తున్నాయి. ఆ 4 కాలువలు లేకపోతే అది తోటగా కనపడదు, దాంట్లో అన్ని ఎండిపోతాయి. ఇప్పుడు ఈ 4 కాలువలు ఎందుకైనా 5 ఎందుకు కాకూడదు? 4 ఎందుకైనా 3 ఎందుకు కాకూడదు అని అంటే నేను ఇలాగ చెప్తే తప్ప. ఇప్పుడు ఈ 4 కాలువలు దావీదు చిక్కంలో ఉన్న 4 రాళ్ళు అంటే తప్ప. ఇప్పుడు ఇలాగ ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తా, ఇది తప్పు కాదనుకుంటా. ఈ నదిలోని 4 పాయలు, దావీదు చిక్కంలోని 4 రాళ్ళు, 4 సువార్తలు, 4 జీవులు. అపోస్తుల కార్యాలు 2:42, ఆకాశము నుండి దేవుడు భక్సింగ్ గారికి అనుగ్రహించిన దైవ దర్శనం. వారు అపోస్తులలో బోధ మొదటిది, సహవాసం రెండవది, మూడవది రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఈ నది అయిన యేసుక్రీస్తు ప్రభు వారి 4 పాయలైన సంఘ ప్రత్యక్షతలోనికి, తోటని విశ్వాసుల మధ్యలోనికి పంపించి తోటను సస్యశ్యామలం చేస్తున్నాడంటే తప్ప. ఇప్పుడు దావీదు చిక్కంలో ఉన్న 4 రాళ్లే అపోస్తుల కార్యాలు 2:42 అంటే తప్ప. దావీదు కుమారుడు, దావీదు గోత్రికుడు, దావీదుకు వేరు చిగురు, యూదా గోత్రపు సింహము చిక్కములో, సంఘములో 4 రాళ్ళు ఉన్నాయి. ఒక్క రాయి ఏమైంది మరి? ఓడగొట్టాడు. ఎక్కడా?
ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తా అక్కడికి, యెరూషలేము కల్లంత దూరాన్న కల్వరి కొండ మీద లోకనాథుడు పాపలమైన మనందరి పాపాలు భరించటానికి తను అప్పగించుకోవటానికి ఇష్టపడ్డాడు. అక్కడికి వచ్చాడు ఒక్కడు, పేరు సైతాను. కొత్త నిబంధనలోని గొల్యాతు, ఆ గొల్యాతుని యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ అనే హస్తము ద్వారా, ప్రేమ అనే ఆ దైవ లక్షణము ద్వారా ఆ గొల్యాతును ఓడించినట్లు కొలసీ పత్రికలో మనం చూస్తాం. ఆ శత్రువును, అపవాదిని లేదా లోక సంబంధమైన అధికారులను వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచిన దట్ వాజ్ ఎ విక్టోరియస్ టాస్క్. యేసు ప్రభువు వారి యొక్క చిక్కములో కూడా 5 రాళ్ళు ఉంటే ఒక్క రాత్రి కల్వరి కొండ మీద ఉన్న కల్వరి కొండ మీద యేసు మీద దాడి చేస్తున్న గొల్యాతునే సాతానుని యేసు ప్రభు వారు ఓడించాడు. ఒక్క రాయి వాడబడింది. ఇప్పుడు 4 రాళ్ళు అపోస్తల కార్యాలు 2:42 మన కొరకే సిద్ధం చేశాడు. ఇప్పుడు ఆ 4 రాళ్ళు ఎవరు తీసుకుని వెళ్తారో వారు దావీదు కుమార్తెలు. ఇప్పుడు ముందుకెళ్ళక మన ప్రశ్న ఏంటంటే, సియోన్లో ఆయన గుడారం ఉందంటే దేవుని మందిరము, దేవుని నివాసస్థలము, దైవ సంఘంలో మనం వస్తున్నప్పుడు ఈ 4 రాళ్ళు మన దగ్గర ఉన్నాయా? రక్షణ పొందినాము, మన స్థలాల్లో మనం ఉంటూ వచ్చినాము, కానీ భవిష్యత్తు దాన్ని పట్టింపు లేకుండా జీవిస్తున్నామేమో. కొంతమంది చిక్కంలో 3 రాళ్ళు ఉంటాయి, కొంతమంది చిక్కంలో 2 రాళ్ళు ఉంటాయి, కొంతమంది చిక్కంలో ఒకే రాయి ఉంటుంది. ఆ ఒక రాయి ఏమో తెలియదు, ప్రార్థనో లేకపోతే అపస్తుల బోధ, సహవాసమో, రొట్టె విరుచుటో తెలియదు. కొంతమంది చిక్కం ఉంటుంది కానీ రాళ్లే ఉండవు. ఇప్పుడు మనం ఏ టైపు? చిక్కములో 4 రాళ్ళు ఉంటేనే దావీదు టైపు, చిక్కములో 4 రాళ్ళు ఉంటేనే యేసుక్రీస్తు ప్రభు టైపు, చిక్కములో 4 రాళ్ళు ఉంటే అపోస్తుల టైపు, చిక్కములో 4 లేకపోతే తక్కువ ఉంటే మనం ఈ టైపు కాదు. సియోనులో గుడారం కనబడట్లేదు. ఎంతకాలమైంది 4 రాళ్ళు పోగొట్టుకొని? ఎంతకాలమైంది 3 రాళ్ళు పోగొట్టుకొని? ఎంతకాలమైంది 2 రాళ్ళు పోగొట్టుకొని? ఎంతకాలమైంది ఒక్క రాయి పోగొట్టుకొని? అందుకే నెహెమ్యా దినాల్లో భక్తులు అన్నారు, మేము మా దేవుని మందిరమును విడువము. అందుకనే కదా పదే ఇలాంటి మీటింగ్లు పెట్టి చేతులు జోడించి ఎందుకు చెప్తున్నాం దేవుని మందిరానికి రావాలని? మీరు వస్తే మందిరం నిండుతుందనా? డబ్బులు ఎక్కువైతేనా? లేకపోతే మా వాక్యం చాలామంది వినాలని? అలా కాదు. మీరు వట్టి చిక్కం పెట్టుకొని తిరగొద్దండి. మీ చిక్కంలో ఈ 4 రాళ్ళు ఉండాలా? ఎందుకంటే ఒక నది దగ్గరికి వచ్చినాము, ఆ నది యేసు ప్రభు యెహెజ్కేలులో రాయబడింది. ఈ నది ఎక్కడ ప్రవహించున్నో? ప్రవహించేది ఒక్కడి కాదు, 4 పాయల ఏదేరు తోటలో ప్రవహించింది కనుక దేవుని యొక్క వాక్యమును ఆధారం చేసుకుని మనం అక్కడ చూస్తున్నప్పుడు ఆ దేశంలో బంగారం ఉంది. నది ప్రవహిస్తే బంగారం దైవత్వాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. మన దగ్గర దైవత్వం లేకపోవటానికి, బంగారం లేకపోవటానికి, అంటే భౌతికమైన బంగారం, కళ్యాణ్, మలబార్ ఇవి కాదు, ఇవి మస్తుకున్నా మీ దగ్గర. దైవత్వం యొక్క బంగారం మన హృదయంతరంగంలో, వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితాల్లో కలిగి ఉండటానికి ఆ నది 4 పాయలుగా ప్రవహించాల. ప్రభుకు స్తోత్రాలు. ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చేటప్పటికి 22వ అధ్యాయంలో మనం చూస్తాం, స్వచ్ఛమైన స్ఫటిక ఆ నదీ ప్రవాహం సింహాసనం వద్ద నుండి కిందకు వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక దినాన్ని మనం స్పష్టంగా చూడనై ఉన్నాం. ఆ ప్రభు మన కొరకే దావీదైతే ఒక్క రాతి ద్వారా గొలియాతును ఎల్లాలో బయటుండి ఓడించినాడు. యేసుక్రీస్తు అనే దావీదు కుమారుడు తానే శిలువ మీదకి వెళ్ళాడు, తానే పాపాలు భరించడానికి ఇష్టపడ్డాడు, తానే అవమానాన్ని సహించినాడు, తానే ఆ శిలువలో ప్రాణాన్ని అప్పగించుకొని రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచినాడు. ఇప్పుడు ముందుకెళ్ళక మన ప్రశ్న ఏంటంటే, మన దగ్గర చిక్క ఉందా? ఉంటే రాళ్ళు ఉన్నాయా? ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, జవాబు చెప్పండి. సౌలు దగ్గర చిక్క ఉందా లేదా? దావీదు అన్నోళ్ళు కూడా యుద్ధం చేయటానికి పోయారు కదా, అభినదా ఇలాంటి వాళ్ళంతా, వాళ్ళ దగ్గర చిక్క ఉందా లేదా? వాళ్ళు సేమ్ మన టైపే. చిక్కర్ లేదు, రాళ్ళ లేదు, 40 రోజుల నుండి ఓడిపోయి అక్కడే ఉండి దావీదు విజయాన్ని తీసుకుని రావడానికి పోతే, ఏంట్రా నీ హృదయ గర్వం, మాకు తెలుసు నువ్వు యుద్ధం చూడటానికి వచ్చింతో అసలు సామాన్యమైనవాడు కాదు, ఇంతదాకా రోజు గొర్రెల మక్కం చూస్తున్నావు, ఒక్కసారి గొల్లియత మక్కం చూసిపోదామని వచ్చినావు అని. కాదమ్మా కాదు, విజయశాలి. ఈ దినాన మనము దావీదు యొక్క కుటుంబస్తుల వలె చిక్కం లేకుండా, రాళ్ళ లేకుండా ఉన్నామా?
దావీదు వలె చిక్కం కలిగి రాళ్ళు కలిగి ఉన్నామా. వాళ్ళ కూడా జెస్సీ కుమార్లే, వాళ్ళను కూడా దావీదు అమ్మగారే కాన్పోయింది. అందరికి కలిసే ఒకే ఇంట్లో పెరిగినారు. మనం కూడా ఒకే యేసుప్రభు మందిరానికి వచ్చినాం, ఒకే మందిరానికి, ఒకే సంఘానికి, ఒకే సహవాసానికి, ఒకే ప్రత్యక్షలోనికి అందరికి వచ్చినాం. వాళ్ళు చిక్కం లేకుండా రాళ్ళ లేకుండా బతుకుతున్నారు. ఇప్పుడు మన సంగతి ఏంటి మరి? సియోనులో ఆయన గుడారం ఉన్నది. 5వ దాకా చూసి ముగిస్తామా? 125వ కీర్తన మొదటి వచనం. Psalm 125, 125వ కీర్తన మొదటి వచనం. యెహోవా యందు నమ్మికించువారు కదలక నిత్యం నిలుచు సియోను కొండ వలె పొందరు. స్టెబిలిటీ, స్థిరత్వం. వారు కదలరు. చిన్న దానికి అటు ఇటు కదిలే నాచు వలె వారు ఉండరు. వారు ఎలాగుంటారంటే మర్రి చెట్టు వలె ఉంటారు, ఒలివ చెట్టు వలె వారు ఉంటారు, వారు ఎదిగిన దేవదారు వృక్షం వలె వారు ఉంటారు. మీకు తెలుసు కదా, చిన్న కరేపాకు చెట్లు ఇవన్నీ ఏం చేస్తాయంటే, తొంగ ఇలాంటిదంతా గాలి వచ్చిన వెంటనే చూడండి, కొబ్బరి చెట్టు గాలి వచ్చిన వెంటనే కదులుతుంది. అది ఇక్కడ పెద్ద చెట్టు ఉందనుకోండి, కదలదు. ఈ గాలి సమస్యలు, పోరాటాలకు జ్ఞాపకం చేస్తుంది. సమస్యలు సహజమే, పోరాటాలు సహజమే, దుఃఖం సహజమే, వేదన సహజమే, కృంగదల సహజమే. ఇవన్నీ మనకు తప్ప ఇంకెవరికి వస్తాయి? వీటన్నిటిలో సియోను వలె బలంగా నిలబడే విశ్వాస వీరులు దేవుడికి కావాలి. ఎందుకంటే ఆయన స్థిరుడు గనుక మనల్ని స్థిరంగా ఉండాలని కోరుతున్నాడు. కొండలు కదలవు. విశ్వాస కొండ. ఏ కొండ? బంగారు కొండ. ఏ కొండ? సియోను కొండ. ఏ కొండ? మోరియా కొండ. ఏ కొండ? సినాయి కొండ. ఏ కొండ? గిత్సెమనే కొండ. ఏ కొండ? కల్వరి కొండ. ఏ కొండ? యెరూషలేము కొండ. ఏ కొండ? ఎక్కలేనంత ఎత్తైన కొండ. ఎప్పుడు మనం కొండ మీద ఉన్నామా, కొండ కింద ఉన్నామా? కొండ ఎక్కుతున్నాం. రోజులు గడిచే కొలది ఈ దైవికమైన ఏర్పాట్లో నీకు రావాలని మనం కోరబడుతున్నాం. యెహోవా సియోన్లో నుండి ఆశీర్వదించును గాక. ఇప్పటిదాకా ఈ 5 విషయాలు చూసిన దాంట్లో మొదటిది సాల్వేషన్, ఆయన ద్వారా రక్షణ. రెండవది స్ట్రెంగ్త్, ఆ సియోను ద్వారా యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా బలం. మూడవది ఆ సియోను ద్వారా ప్రకాశం, షైనింగ్. నాలుగవది ఆ సియోను ద్వారా దైవ మందిర ప్రత్యక్షత, శాంక్చురీ. 5వది ఆఖరిది సియోను ద్వారా స్టెబిలిటీ, స్థిరత్వం. ఈ 5 ఆశీర్వాదాలు సియోను ద్వారా యేసుక్రీస్తు ప్రభువు కొత్త నిబంధనలను మనకు అనుగ్రహించాలని కోరుతున్నాడు. ఇంకా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచకపోతే ఈ ఆశీర్వాదాలతో నీకేం సంబంధం లేదు. బహుశా నువ్వు రావచ్చు, కూర్చోవచ్చు, వినొచ్చు, ఆ తర్వాత నీ దారిని నువ్వు వెళ్ళిపోవచ్చు. ఇలాంటివి చాలా చూసానండి, చాలా వచ్చినాను, చాలా మాట్లాడుతున్నాను అని నువ్వు తలస్తూ ఉండవచ్చు. కానీ ఈ రాత్రి ప్రత్యేకమైన సందేశం మీకు తెలియచేయాలని కోరుతున్నా. ఎంతకాలం ఈ ఆశీర్వాద సంపదలోనికి రాకుండా పాపపు యొక్క ఉచ్చులో బంధించబడుతూ శాపగ్రాహవై లేదా శాపము పొందిన వాడవై శాపిగానే, శపించబడిన వాడివిగానే ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడతావు. కొంతమంది అంటారు కదా, నేను ఏం చేసినా నువ్వు ఓడిపోతున్నానండి, చిన్న వ్యాపారం చేసినా ఓడిపోతున్నా, చదువుకున్నా ఓడిపోతున్నా, అన్నిట్లో నష్టాలే నష్టాలే నష్టాలే. అందుకనే లోకంలో మనం మీడియాలో చూస్తుంటాం, కొన్నిసార్లు నష్టాలు వాళ్ళు భరించలేక, రైతులు అప్పులు భరించలేక ఏదో కాని పని చేసి, అంటే వారు ఆత్మహత్య చేసుకోవటానికి కొరకు ఏదో తాగేసి లేకపోతే ఏదో దూకేసి రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే జీవితం మీద వారికి విరక్తి వచ్చింది, ఇంకా జీవించలేమని అనుకుంటున్నారు. ఈ రాత్రి మేము మీకు జ్ఞాపకం చేస్తున్నాము, నీవు ఆత్మహత్య చేసుకోవాల్సిన పని లేదు. ఓడిపోయావా, కృంగిపోయావా, డసిపోయావా, సోలిపోయావా, సొమ్మసిల్లావా, అప్పుల్లో ఉన్నావా, పేదరికంలో ఉన్నావా, అనారోగ్యంలో ఉన్నావా, కృంగుదల్లో ఉన్నావా, అవమానంలో ఉన్నావా, నిందల్లో ఉన్నావా, ఏం చేస్తున్నావో బహుశా నీ స్థితి నీకు, పక్కన వాళ్ళకి ఎవరికైనా కొంతమందికి తెలిసేమో, కానీ నిన్ను రూపించిన నీ సృష్టికర్తని యేసుని నువ్వు బాగా ఎరిగినవాడు. అందుకే నీ జీవితాన్ని మార్చడానికి ఆయన మానవుడికి ఈ భూమి మీదకి వచ్చినాడు. ఆయన ఈ భూమి మీదకి రావడమే ఒక గొప్ప ధన్యత, భాగ్యకరం.
దేవుని యొద్ద నుండి మానవుడు తొలగిపోయాడు. ఎందుకు తొలగిపోయాడంటే పాపం. బైబిల్లో 3 సందర్భాలు నేను చెప్పి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా. మొదటిది, ఆదాము అవ్వల పాపం చేసిన దాన్ని బట్టి దే హ్యావ్ సెపరేషన్ విత్ గాడ్. దేవునితో వారికి ఎడబాపు వచ్చింది. మనుషుని యొక్క పాపాన్ని బట్టి కూడా మనుషుడు దేవునితో ఎడబాటులోనికి వచ్చాడు. రెండవది, ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యూను హేబెలుని చంపడం ద్వారా సెపరేషన్ బిట్వీన్ బ్రదర్స్ లేదా బిట్వీన్ మ్యాన్, మనుషుల మధ్యలో ఇప్పుడు ఎడబాటు వచ్చింది. మూడవది, ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చూస్తే ఆకాశమునంటే గోపురాన్ని కట్టాలనుకున్నారు. సమస్త ప్రాంతంలో నుండి వారు చేరి వచ్చారు. గోపురాన్ని కట్టడానికి ప్రయత్నం చేసినారు. బహుశా కొంత ఆరంభించినారేమో. ఇప్పుడు ఏమైందంటే వారి మధ్యలో కలవరం వచ్చింది. వారొక్కసారిగా అక్కడి నుండి చెదరగొట్టబడ్డారు. సెపరేషన్ ఫ్రమ్ వన్ అనదర్. ఒక్కరి ఇద్దరి నుండి ఒక్కరికి ఎడబాటు వచ్చింది. పాపాన్ని బట్టి మొదటి దేవునితో ఎడబాటు, పాపాన్ని బట్టి రెండవది మనుషులతో ఎడబాటు, మూడవది పాపాన్ని బట్టి మన చుట్టూన్న మనుషులతో ఎడబాటు. బహుశా నువ్వు కూడా అలాగా పాపపు సముద్రంలో ఈదుతో కొట్టిమిట్టాడలేక ఎడబాటులో ఉన్నావా? దుఃఖములో, కృంగుదల్లో, అవమానములో ఏం చేసుకోవాలో దిక్కుది లేకుండా ఉన్నావా? యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నీ కొరకు ఈ భూమి దగ్గర దిగి వచ్చినాడు. దేవ మానవుడిగా వచ్చినాడు. మనుషుడిగా ఆయన జన్మించి జీవించినాడు. ఆయనలో పాపము లేదు. ఆయన పాపం ఎరగడు, పాపము చేయలేదు. పాపం ఎరగని, పాపము చేయని యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి కొండ మీదకి మనుషుని యొక్క పాపాన్ని భరించటానికి వెళ్ళాడు. ఆ కలువరి కొండ మీద భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడదీయబడ్డాడు శిలువ మీద. ఎవరి కొరికి శిలువ మీద వేలాడదీయబడిన వాడు? బైబిల్ సెలవిస్తుంది, శూన్యములో భూమిని వేలాడదీసిన రక్షకుడు తను తానే మానవుని కొరకై ఆకాశానికి భూమికి మధ్యలో శిలువ మీద వేలాడదీయబడ్డాడు. వెలుగు కలుగునుగా కానీ పలికిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మీద చీకట్లో దాదాపు మధ్యాహ్నం 12 గంటల మొదలుకొని 3 గంటల దాకా మన పాపాన్ని అంతటిని భరించినాడు. ఈ యాతన ఎవరి కొరకు? ఈ వేదన ఎవరి కొరకు? ఈ కలువరి ప్రేమ ఎవరి కొరకు? ఈ ముళ్ళ కిరీటం ఎవరి కొరకు? ముఖం మీద ఉమ్మి ఎవరి కొరకు? కొళ్ళ దెబ్బలు ఎవరి కొరకు? ప్రక్కల బల్లెపోటు ఎవరి కొరకు? రక్త ప్రవాహం ఎవరి కొరకు? ఆ శిలువ మీద వేలాడదీయబడింది ఎవరి కొరకు? పాపాత్ముడైన మానవుని కొరకు కాదా? యేసు వలె ప్రేమించి ప్రాణం పెట్టడానికి ముందుకొచ్చిన వారు ఇంకెవరున్నారు? అందుకే యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాపక్షమాపణ, మారు మనస్సు, రక్షణానందం ఉచితం. చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం యేసుక్రీస్తు ప్రభు ద్వారా మానవునికి సంక్రమింపజేయాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే మనం సంతోషభర్తలుగా చేయటానికి ఆయన శిలువ మీద మన కొరకై బాధ అనుభవించినాడు. ఆయన బైబిల్లో రాయబడింది, మన రోగములను ఆయన భరించిన. భూమి మీద ఎవరైనా ఏదైనా భరిస్తారేమో కానీ రోగాలు భరించడానికి అంత ఇష్టపడరు. మీరు చూడండి, ఒక ఇంట్లో మన దగ్గర పేషెంట్ ఉన్నాడు అనుకో, 1 రోజు 2 రోజులు అంటే బాగా చూసుకుంటాం. సంవత్సరాల తరబడి పేషెంట్ ఉన్నాడు అనుకో, వాళ్ళు చనిపోయారు అనుకో, వాళ్ళు వాడిన దుప్పటి, బట్టలు, వాళ్ళు వాడిన సామాగ్రి ఎవరైనా తీసుకోవటానికి ఇష్టపడతారా? ఏం చేస్తారు? తీసుకెళ్ళి అన్ని మూటగట్టి బయటపడేసి లేదా కాల్ చేస్తారు. ఎందుకంటే రోగి వాడింది సాధారణంగా వాడరు. హాస్పిటల్లో మనం చూస్తాం కదా, హాస్పిటల్ మెటీరియల్ డిస్పోజ్ చేసేది ఒక ప్రత్యేకమైన యూనిట్ ఉంటుంది. వాటిని సిరంజీలు కానీ, బట్టలు కానీ, క్లాత్స్ కానీ ఇంకా అన్నీ వేరుగా డిస్పోజ్ చేస్తాయి. అంటే ఒక రోగి అంటే ఈ ప్రపంచంలో నిరాకరించబడినవాడు. ఒక్క రోగిని భరించడానికి ఇంత కష్టమైతే ఈ ప్రపంచంలోని 200 దేశాల్లో 8 బిలియన్ ప్రజల యొక్క రోగాన్ని భరించిన ఒకే ఒక్కడు. 8 బిలియన్ల పాపాన్ని భరించిన వాడు ఒకే ఒక్కడు. 8 బిలియన్ల ప్రజల కొరకు రక్షణ తీసుకుని రావడానికి ఇష్టపడిన వాడు ఒకే ఒక్కడు. 8 బిలియన్ల ప్రజలను పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టాలని, ప్రాణం పెట్టడానికి తను తాను ప్రాణదాతగా సెలవులో ప్రాణం అర్పించిన వాడు ఒకే ఒక్కడు. ఆయన పేరే యేసు. బైబిల్ సెలవిస్తుంది, ఆయన రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచినాడు. యేసు నిన్ను ఏర్పాటు చేసుకునిన్నాడు. యేసు నీ కొత్త అదొక ఊరు. ఇక చెప్పి నేను ముగిస్తా. భార్య భర్తలు ఉన్నారు, చాలా అందమైన వారు. దేవుడు వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి ఒక కుమారుని ఇచ్చినాడు. దినాలు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు కదా. ఒక్క దినంలోనే బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే అని ఒక తెలుగులో సామెత ఉంది. రోజులు గడుస్తుండగానే చాలా చక్కగా ఆ భర్త యాక్సిడెంట్లో ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. భార్య కవకాకులం అయిపోయింది.
కలలు చెదిరిపోయినాయి, ఆశలు నెరవేరలేదు. భూమి మీద భగ్నజీవిగా ఉంటూ వచ్చింది. మంచానికి బల్లెత్తుకున్నట్లు అతిక్కిపోయింది. ఇరుగు పొరుగు వచ్చి ఆమెను ధైర్యపరిచి ప్రోత్సహించమ్మా, మీ భర్త చనిపోయాడు, ఆ బాధ ఎవరు భరించలేరు, దాన్ని ఎవరు పూడ్చలేరు. అయినా భర్త రూపం కలిగిన కుమారుడు నీ దగ్గర ఉన్నాడు. ఆ కొడుకు కొరకు బ్రతుకో. ఆ కొడుకులో నీ భర్తను చూసుకుని జీవించు. నువ్వు కూడా ఇలాగ మంచం బట్టి ఈ లోకాన్ని విడిచిపెడితే నీ కుమారుడు అనాథ అవుతాడు. ఆ మాటలు తను ఎంతో బాధపడ్డాయి. పడక మీద నుండి లేచింది. కంటికి నిద్ర తక్కువైనా, కడపకు ఆహారం తక్కువైనా, శరీరానికి విశ్రాంతి తక్కువైనా తను ధైర్యపరుచుకునింది. కుమారుని ఆలనా పాలన చూసుకుంటూ ముందుకు సాగిపోవటానికి ఆరంభించింది. ఆయా ఇళ్లల్లో పనిచేస్తూ పని అమ్మాయిగా ఆ ఇళ్ళ యజమానులు పెట్టి అన్నం తీసుకుని వచ్చి కొడుకును పోషించింది. ఆ ఇళ్లల్లో వాళ్ళు ఇచ్చే కూలి తీసుకుని వచ్చి, డబ్బులు తీసుకుని వచ్చి కొడుకు చదువులకు ఇచ్చింది. అలా కొడుకు పెద్ద క్లాసులకి వెళ్ళాడు, బహుశా డిగ్రీకి వెళ్ళాడు ఇంటర్మీడియట్కి వెళ్ళాడు అనుకుంది. ఇంకా డబ్బులు ఎక్కువ అవసరమైనాయి. కుమార్ని ఇంకా బాగా చూసుకోవాలనుకుంది. ఇళ్లలో పని అమ్మాయిగా పనిచేసే పని మానేసింది. ఇప్పుడు ఆ కుమారుడు ఏ కాలేజీలో చదువుతాడు, ఆ కాలేజీలోనే డబ్బావాలా అంటారు మహారాష్ట్రలో. అంటే మధ్యాహ్నం పూట ఆ కాలేజీలో ఉద్యోగాలు చేసేవారి కొరకై భోజనం ఆమెది కాదు, ఆమె తయారు చేయదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యలు తయారు చేస్తే ఈ క్యారియర్లన్నీ కలెక్ట్ చేసుకొని, ఇక్కడ క్యారేజ్ అంటారు కదా, అవన్నీ సమకూర్చుకొని మధ్యాహ్నము గంపలో తీసుకెళ్ళి ఆ కాలేజీలో సార్లకి, మేడమ్స్ ఎవరు ఉంటే వాళ్ళందరికీ ఇచ్చేవాళ్ళు. వాళ్ళంతా తిన్న తర్వాత ఆమె అన్ని ఖాళీ క్యారెట్లు తీసుకొని తిరిగి వచ్చి వాళ్ళ ఇళ్లలో అప్పగించేది. ఓ దినాన అలా కాలేజీకి వెళ్ళింది. ఈ పిల్లవాడు అమ్మ వచ్చిందని వచ్చినాడు, అమ్మతో మాట్లాడాడు. తర్వాత అమ్మ క్యారెట్లన్నీ తీసుకొని బాక్స్లో పెట్టుకొని లేదా బుట్టలో పెట్టుకొని తిరిగి వెళ్ళిపోతుంది. స్నేహితులు ఊరికే ఉండరు కదా, వచ్చి అడిగారు ఎవరు రామే అని. మా అమ్మరా. మీ అమ్మ ఏం పని చేస్తుందిరా? డబ్బా వాళ్ళ క్యారెట్లు తీసుకొని వస్తుంది. ఏంట్రా మీ అమ్మనా క్యారెట్లు తీసుకొని వస్తుందా? అమ్మ మీ అమ్మ కాదురా, మీ అమ్మ అయితే అలాంటి పని చేయదేమో. ఆ పిల్లోనికి విషపు మాటలు నాటారు. ఇంటికి వెళ్ళాడు, అమ్మతో మాట్లాడడం మానేశాడు. అమ్మ ఇంక నువ్వు కాలేజీకి రావద్దు, నేను కాలేజీకి రాకుండా నీ కొరకు పని చేయకపోతే నీకు డబ్బులు ఎట్లా, నీ చదివేలాగా, నేను ఎలాగోలాగా చదువుకుంటాను, ఇంక నువ్వు రావద్దు అని అన్నాడు. ఆమె కాలేజీకి వెళ్ళడం మానేసింది. ఓ దినాన ఉన్నట్టుండి, అది బహుశా సాయంకాలం 4 గంటలకి ఆమె ఇంటి కాలింగ్ బెల్ మోగింది. ఏంటి అని తలుపు తీస్తే కుర్రోడు పరిగెత్తి గసపట్టుకొని వచ్చినాడు ఆయాసపడుతూ. ఆంటీ రవి, ఊరికే పేరు పెడతాం, అబ్బాయి పేరు రాజు అని. రాజు వాళ్ళు మీ అమ్మగారా, మీరు అమ్మగారా అంటే అవును బాబు అమ్మగారు. సరే ఆంటీ, ఏంటి ఇంత దాకా వచ్చేసి ఆయాసపడుతూ వచ్చి రాజు వాళ్ళమ్మ నువ్వేనా అని. సరేని వెళ్ళిపోతున్నా అంటే ఏం లేదంటే అలాగ వచ్చేసాను, మీరేనా కాదని తెలుసుకుందామని వచ్చాను. ఆ తల్లికి భయం వేసింది. ఏం జరిగింది? ఏం లేదంటే. అరే ఇంత దూరం వచ్చి ఏం జరిగిందంటే ఏం లేదంటున్నావేంటి? చెప్పు, నాకు భయం వేస్తుంది, చెప్పు, నాకు భయం వేస్తుంది. ఏం లేదంటే. అయ్యా చెప్పవా అంటే రాజుకి యాక్సిడెంట్ అయింది, కాలేజీ నుండి ఇంటికి వస్తుంటే. ఎట్లున్నాడో? గాయాలు ఎక్కువ తగిలాయా? తలకు గాయాలయ్యాయా అంటే అన్ని ఎక్కువ గాయాలు కాలేదు కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. పాలిష్ చేసి చెప్పాడు. ఏ హాస్పిటల్? పలానా హాస్పిటల్, గుంటూరులో రమేష్ హాస్పిటల్ అనుకో. హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఆ తల్లి పరుగున హాస్పిటల్ దగ్గరికి వెళ్ళింది. కుమారుడు చూస్తే అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెళ్ళి చేయి పట్టుకొని రాజు 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 కదిలిచ్చింది. కళ్ళల్లో చూపు లేదు, దేహంలో కదలిక లేదు, తల పనిచేయటం లేదు. అలాగే నిస్త్రాణంలో ఉండిపోయాడు. డాక్టర్ దగ్గరికి పరిగెత్తి వెళ్ళింది. డాక్టర్ గారు, నా కుమారుడు సంగతి ఏంటి? చెప్పలేమ్మా, 48 గంటలు అబ్జర్వేషన్లు పెడతాం, ఆ తర్వాత అబ్జర్వేషన్ సర్వైవ్ అయితే బ్రతికినట్లే. బాధతో మూలకి వెళ్ళింది హాస్పిటల్. అలాగే కూలబడిపోయింది. అప్పుడు ఒక నర్సు ఆమె దగ్గరికి పరుగున వచ్చింది. టక్ 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 అని టైల్స్ మీద నడుస్తూ, ఆంటీ మీరు రమేష్ గారి తల్లే? అవునమ్మా. ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది కదా, రక్తం తక్కువ వచ్చింది, ఎక్కడైనా రక్తం దొరుకుతుందేమో ప్రయత్నం చేయండి. నాకు తెలియదమ్మా, మీరే ప్రయత్నం చేయండి, డబ్బులు కావాలంటే మేము చెల్లిస్తామని. మేము ప్రయత్నం చేసినాము కానీ సరిపోయే రక్తం ఎక్కడ దొరకలేదు.
అప్పుడు ఆమె చెప్పింది, నన్ను తీసుకెళ్ళండి డాక్టర్ల దగ్గరికి, పరీక్ష చేయండి, నా రక్తం సూట్ అవుతుందేమో ప్రయత్నించండి. ఆమె నర్స్ తీసుకెళ్ళింది, పరీక్షించినారు. ఆ తల్లి రక్తం కుమారునికి సూట్ అవుతుంది. అప్పుడు ఆ తల్లిలో నుండి ఒక యూనిట్ రక్తం తీసి ఆ కుమారునికి ఇవ్వాలని అనుకున్నారు. అప్పుడు అన్నారు ఆమెతో డాక్టర్లమ్మ, ఒక యూనిట్ రక్తం నీ యొద్ద నుండి తీస్తున్నాం, మరి నువ్వు నీరసమవుతావేమో, జాగ్రత్త. అంటే పర్లేదు, నా ప్రాణం పోయినా పర్లేదు, నా కుమారుడు ప్రాణం నిలబడాలి. తల్లి ప్రేమ పేగలు తరక్కుపోయినా ఇతరులు నిలబెట్టాలని కోరుతుంది కుమారుణ్ణి. అప్పుడు ఈ రక్త బాటిల్ తీసుకొని ఆ కుమారుడున్న వాళ్ళకి నర్స్ పరుగునే వెళుతుంది. అది పాష్ హాస్పిటల్, బాగా టైల్ చేశారు. ఈమె హై వీల్స్ చేసుకునింది. పరుగు వెళ్తూ ఉంటే ఒక్కసారిగా హై వీల్స్లో కిందికి పడిపోయింది. బాటిల్ ఎక్కడో పడిపోయింది. రక్తం అంతా టైల్స్ అయిపోయింది. కథ కట్ చేస్తే ఈ రక్తం ఇచ్చిన దగ్గర తల్లి ఉంది. 1 గంట 2 గంటల తర్వాత తేరుకొని కుమారుని దగ్గరికి వెళ్దామని అలా బయటికి వచ్చింది. ఈ నర్సు కనిపించింది. ఏమ్మా, నేను ఇచ్చిన రక్తం నా కొడుకు ఇచ్చారా? ఆ తల్లి దగ్గరికి వచ్చి 2 చేతులు పట్టుకుంది. సారీ ఆంటీ, ఇవ్వలేకపోయాం. ఏమైందమ్మా? ఈమెకు భయం వేసింది, కుమారుడు చనిపోయాడేమో అని. ఏం లేదంటే, మీరు ఇచ్చిన రక్తం తీసుకొని వస్తుంటే టైల్స్ మీద జారిపడ్డాము, రక్తం ఒలికిపోయింది. మరెట్లా నా కుమారునికి రక్తం? ప్రయత్నం చేస్తున్నామంటే దొరికితే ఇంక వేరే ప్రయత్నాలు చేయొద్దు. ఇంకొక యూనిట్ నాలో నుండి రక్తం తీసుకోండి. డాక్టర్లు అడిగి చెప్తా. డాక్టర్లు చెప్పారమ్మా, 2వ యూనిట్ రక్తం తీసుకుంటే నీకే చాలా అపాయం ఉంటుంది, ఇంకొద్దు. అప్పుడు ఆ తల్లి చెప్పింది, నేను చచ్చినా నా కొడుకు బ్రతకాలి. నా శరీరంలో ఒక్క రక్తపు బొట్టుండేదాకా కూడా విడవకుండా నా రక్తాన్ని తీసుకుని నా కుమారునికి వాడుకోండి. ఆమె ప్రేమకు వారు జోహార్లు చెప్పారు. ఆమెను అలాగే ఉంచినారు. రక్తం తీసుకున్నారు. ఈ రక్తం తీసుకెళ్ళి కుమారునికి ఇచ్చినారు. కథ కట్ చేస్తాం. ఆ తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, ఈ తల్లి కుమారునికి ఒక ఉత్తరం రాసింది. విచిత్రం ఏంటంటే, బలహీన పరిస్థితుల్లో ఉంది, లోకాన్ని విడిచింది తల్లి. ఆ కుమారుడు తల్లి రక్తం తీసుకున్న తర్వాత పుణికి పుచ్చుకొని తిరిగి ఆరోగ్యంతో హాస్పిటల్లో ఉన్నాడు. అప్పుడు డిశ్చార్జ్ అవుతున్నప్పుడు, నేను బ్రతికానా, నన్ను డిశ్చార్జ్ చేస్తున్నారా, ఇంటికి తీసుకెళ్ళండి, మా అమ్మని చూస్తానన్నాడు. ఇదిగో మీ అమ్మ నీకు ఒక ఉత్తరం రాసి ఇచ్చింది అన్నారు. కవర్లో నేను ఉత్తరం తీసుకున్నాడు. ప్రియమైన నా కుమారునికి నీ తల్లి వ్రాయి ఉత్తరమేమనగా, మీ నాన్న నేను అందమైన దంపతులం. రోజులు గడిచిన తర్వాత మా దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి దేవుడు నిన్ను ఇచ్చినాడు. నిన్ను అపరూపకంగా చూసుకున్నా. మీ నాన్న లోకాన్ని విడిచినప్పుడు నేను కూడా లోకాన్ని విడిచిపెట్టాలనుకున్నా, కానీ నీ కొరకు బ్రతకాలని అనుకున్నా. ఆయా ఇళ్లల్లో, ధనవంతుల ఇళ్లలో పాచి పని చేసుకొని వారిచ్చిన అన్నం తీసుకుని వచ్చి నిన్ను పెంచాను. వారిచ్చిన డబ్బులు తెచ్చి నీకు బట్టలు కుట్టించాను, పుస్తకాలు కొనిచ్చాను, ఫీజులు కట్టాను. నేను తినక అన్నం లేకపోయినా, నా దేహానికి సరైన వస్త్రాలు లేకపోయినా నిన్ను బాగు చూసుకోవటానికి ప్రయత్నం చేసినాను. చివరికి నీ కొరకు నీ కాలేజీలోనే డబ్బావాలాగా మధ్యాహ్నము భోజన బాక్సులు తీసుకొని వచ్చి ఆ టీచర్స్కి ఇచ్చాను. అలాగ డబ్బులు సంపాదించి నీ మీద కుమ్మరించినాను. కానీ చివరికి నన్ను కాలేజీకి రావద్దని చెప్పావా? అయినా పర్వాలేదు, నీకు యాక్సిడెంట్ జరిగింది, ప్రాణాపాయ స్థితిలో ఉన్నావు, అపస్మారక స్థితిలో ఉన్న నువ్వు చనిపోతావో బ్రతుకుతావో తెలియదు, రక్తం కావాలనుకున్నారు. అంత వెతికినా ఎక్కడ రక్తం దొరకలేదు. నా రక్తం సూట్ అయింది, నా రక్తం తీశారు, అదే ఇప్పుడు నీలో ప్రవహిస్తుంది. నా రక్తం లేదు కనుక నేను లోకాన్ని విడిచిపెడుతున్నాను. ఇట్లు నీ కొరకై రక్తం ఇచ్చిన, ప్రాణం ఇచ్చిన తల్లి. ఉత్తరం చదువుకున్నాడు. కుమారుని కళ్ళు చెమ్మగిల్లాయి, వెంట్రుకలు నెక్కుపడుచుకున్నాయి, వెన్నెలో చలి పుట్టింది. అమ్మా ఎక్కడా? హాస్పిటల్లో నుండి బయటికి పరుగులు తీస్తున్నాడు. అమ్మా 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 ఎక్కడా? ఇక లేదు. కథ కట్ చేస్తే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా పరలోకంలో మహామహునికుడి పార్శ్వం నాశనుడైన వాడు పేదనడగా ఈ భూమి మీద జన్మించినాడు. సత్రములో స్థలము లేకుండా ఆయన బైబిల్లో చెప్పబడుతూ వచ్చింది. తొట్టిలో పరుండబెట్టబడుతూ వచ్చినాడు. సరైన వస్త్రాలు లేకుండా పొత్తిగుడ్డలు ఆయనకు చుట్టారు. పాపం లేనివాడిగా జన్మించి
పాపం లేనివాడిగా జీవించినాడు. అంతటితో మన పాపాలకు పరిహారం రాలేదు. అందుకే శిలువ మీదకి వెళ్ళాడు. అరికాలు మొదలుకొని నన్నెత్తి దాకా ఆయన దేహమంతా కూడా దెబ్బలే, ప్రక్కలో బల్లె పోటే, తల మీద ముళ్ళ కిరీటమే, ముఖం మీద ఉమ్మే, రక్తం కార్చాడు. ఆ రక్తం ద్వారా పాపలమైన మనం కడగబడి శుద్ధీకరించబడి నిత్య జీవానికి వారసులమయ్యాము. ఇప్పుడు ఆ యేసు నీకొద్దా? ఆ రక్షకుడు నీకొద్దా? ఆ ప్రాణము నీకొద్దా? ఆ నిత్య జీవము నీకొద్దా? ఆ ఆనందము నీకొద్దా? ఆ పరలోక రాజ్యం నీకొద్దా? నీ జవాబేంటి? కళ్ళు మూయండి, మోకరించండి, ప్రార్థన చేస్తా. అత్యవసరమైన పని ఉంటే తప్ప ఎవరు లేచిపోవద్దు. ముగించిన అయినా ఈ దివ్యమైన వాక్యము నీ ఎద్దకు వచ్చింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకై ప్రాణం పెట్టడానికి భూమి మీదకి వచ్చినాడు. నీ కొరకై సిలువలో శ్రమ అనుభవించినాడు. వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వాడిగా, స్వరూపమైన సొగసైన లేనివాడిగా, వికారుడుగా చేయబడి రక్తము చివరి బొట్టుదా కార్చాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఈ రాత్రి యేసు ప్రభువా, నేను పాపని, నీ రక్తం చేత నన్ను కడిగి నన్ను కూడా ఆశీర్వదించు. నాకు ప్రాణభిక్ష పెట్టుట కొరకై మీరు ప్రాణాన్ని సిలువలో అర్పించినారు. ఇది సిలువ ప్రేమ, దైవ ప్రేమ, క్రీస్తు ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, సదాకాలం ఉండే ప్రేమ, ఆశ్చర్యకరమైన ప్రేమ, అమూల్యమైన ప్రేమ, అద్వితీయమైన ప్రేమ, అతి శ్రేష్టమైన ప్రేమ, అసమానమైన ప్రేమ, యేసు ప్రేమ. ఇంతకు మించిన ప్రేమ భూమి మీద ఎక్కడ విస్మంత కూడా దొరకదు. ఈ రాత్రి ఆ యేసును స్వీకరించడానికి మీరు ఇష్టపడితే మేము మీ కొరకు ప్రార్థన చేయటానికి వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. మీ దగ్గర కార్డ్స్ తీసుకొని వస్తారు. అప్పుడు మీరు కార్డు తీసుకురండి. ఇది కేవలం ప్రార్థన సహాయం కొరకు మాత్రమే. ఎవరైనా ఎక్కడైనా ఉంది, యేసు ప్రభువా నేను పాపని, మిగతా వాళ్ళ కళ్ళ మూసుకోండి. దయచేసి మిగతా వాళ్ళ కళ్ళ మూసుకోండి. కలవరం పుట్టించొద్దు. ఇది ఆఖరి రాత్రి కోడికల కొరకాయ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పిస్తున్నాడు. దేవుని అనుగ్రహ ఐశ్వర్యం, మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నది ఎరుగక ఆయన రక్తాన్ని కాదని దూరంగా వెళ్ళిపోద్దు. ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభువా నేను పాపిని, సహోదరుడా దేవుడు నిన్ను క్షమించును గాక, సహోదరి దేవుడు మీ పాపాలు క్షమించును గాక, సహోదరి దేవుడు మీ పాపాలు క్షమించును. కొంతమంది సిస్టర్స్ ముందుకు రండి అమ్మా, వెనక్కి కొంతమంది సిస్టర్స్. మిగతా వాళ్ళ కళ్ళ మూసుకోండి, మిగతా వాళ్ళ కళ్ళ మూసుకోండి. కార్డు మీ దగ్గరికి వచ్చి, తిమ్మతి గారికి కార్డు ఏంటి, కార్డు మీ దగ్గరికి వచ్చిన తర్వాత కార్డు తీసుకొని మీ చేయి దించండి. ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు, నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు, నేను కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలోనికి రావాలని కోరుతున్నాను. పాప క్షమాపణ నాకు కావాలా, మారు మనసు నాకు కావాలా, పరలోక రాజ్యం నాకు కావాలా, ఆనందం నాకు కావాలా, సమాధానం నాకు కావాలా, నెమ్మది నాకు కావాలా. సోదరుడా దేవుడు నిన్ను క్షమించును గాక, నీ పాపాలు క్షమించును గాక, నీ జీవితాన్ని మార్చును గాక, నీ హృదయంలోనికి వచ్చును గాక, నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకారణముగా చేయను గాక, నీ చేయి పట్టుకొనను గాక, నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయను గాక. సహోదరి దేవుడు మిమ్మల్ని కాడించును గాక, మిమ్మల్ని కాడించును గాక, మీ పాపాలు క్షమించును గాక, మీ జీవితాన్ని మార్చును గాక. చేయి కనబడేటట్టు మీ దగ్గర కార్డు వచ్చేదాకా ఎత్తి ఉంచండి. మీ దగ్గర కార్డు వచ్చేదాకా చేయి కనబడేటట్టు ఎత్తి ఉంచండి. బ్రదర్ ఇక్కడ చూడండి, జాగరూకతతో ఉండండి, వెనక ముందు చూస్తుండండి. యేసుక్రీస్తు ప్రభువా నా హృదయంలోనికి రా, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు, నన్ను కరుణించని కేకలు వేసేవారు ఎవరైనా ఉంటే ఈ రాత్రి మేము మీ కొరకు ప్రార్థన చేయాలని కోరుతున్నాము. దయచేసి మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. సోదరి దేవుడు మీ పాపాలు క్షమించును గాక, మీ చేయి పట్టుకునను గాక, మిమ్మల్ని ఆశీర్వదించును గాక, మీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయను గాక, మీ చీకటి వెలగవును గాక, మీ ఇరుకు విశాలమవును గాక, మీ శాపం ఆశీర్వాదముగా మార్చబడును గాక, మీ దుఃఖ దినములు సమాప్తమగును గాక, మీరు పరలోక రాజ్య వారసులు అవుదురు గాక, మీరు దేవునితో పాటు సదాకాలం ఉందరు గాక, మీరు శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకారణముగా ఉందరు గాక, మీరు నిత్య రాజ్యంలో ప్రవేశించుదురు గాక, మీరు దేవుని యొక్క నివాస స్థలమై ఉందరు గాక, యేసు యొక్క ఏర్పాట్లోనికి మీరు వద్దరు గాక,
క్రీస్తు యొక్క ప్రేమ మిమ్మల్ని ఆవరించును గాక. యేసు రక్తం మిమ్మల్ని కడిగి పవిత్రపరచును గాక. ఇంకెవరైనా సోదరి దేవుడు మిమ్మల్ని ఖండించిన గాక. చెల్లి దేవుడు మిమ్మల్ని ఖండించిన గాక. మీ చేయి పట్టుకున్నాను గాక. మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. మీ పాపాలు క్షమించిన గాక. మీ జీవితాన్ని మార్చును గాక. ఇంకెవరైనా వెనక కుర్చీలో కూర్చున్న వాళ్ళు, నిలబడ్డవారు, పార్కింగ్ స్లాట్లో ఉన్నవారు, మీరు ఎక్కడున్నా సరే, యేసు పాపిని నేను, నా చేయి పట్టుకో, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు, నన్ను పరలోక రాజ్యంలో ప్రవేశింపచేయి అని చిన్న ప్రార్థన చేసుకొని తీర్మానం చేస్తే శాపంలో నుండి ఆశీర్వాదంలోనికి, మరణంలో నుండి జీవంలోనికి, నిష్ప్రయోజనమైన స్థితిలో నుండి ఫలభరితమైన జీవితంలోనికి, దుఃఖములో నుండి ఆనందములోనికి, గోనె పట్టను విడిచిపెట్టి ఆనంద వస్త్రములు లేదా రక్షణ వస్త్రములు ధరించే భాగ్యములో నీకు తీసుకురాబడతావు. యేసొద్దా ఎవరైనా, ఇంకా ఎవరైనా ఈ కూడిక నీ కొరకే, ఈ ఏర్పాటు నీ కొరకే, ఈ ప్రయాస నీ కొరకే, కన్నీరు నీ కొరకే, రక్షణ వర్తమానం నీ కొరకే, ప్రేమ ప్రయాస నీ కొరకే. దాటిపోవద్దు, పర్లేదు అనుకోవద్దు, చూస్తాంలే అనుకోవద్దు, ఇంకొక తడం వస్తుందని అనుకోవద్దు. బహుశా ఈ సంవత్సరంలోనే ఇప్పటికే దాదాపు 3 మాసాలు వ్యర్థమైపోయాయేమో. ఇక మిగతా జీవితం దయచేసి వ్యర్థం చేసుకోవద్దు. డోంట్ వేస్ట్ యువర్ లైఫ్. నీ జీవితం వ్యర్థం చేసుకోవద్దు. నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఒకే ఒక్కడు ఎలాగ చేయగలడు? నీ పాపాలు ఒకే ఒక్కడు క్షమించగలడు. నిన్ను పరలోక రాజ్యంలో ఒకే ఒక్కడు ప్రవేశపెట్టగలడు. నీ జీవితాన్ని సమూలంగా శ్రేష్టమైనదిగా ఒకే ఒక్కడు మార్చగలడు. ఆయన పేరు యేసు. అయేసుద్దా యేసు నా హృదయంలోనికి రా. ఇంకెవరైనా చివరిసారిగా అడుగుతున్నాం, ఇంకెవరైనా యేసు నా హృదయంలోనికి రా అని కేకలు వేసి ప్రార్థన సహాయం కోరేవారుంటే మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. ఇంకెవరైనా ఉన్నారా? కుర్చీలో కూర్చున్నవారు, వెనుకున్నవారు, పార్కింగ్ స్లాట్లో ఉన్నవారు, కిచెన్ దగ్గర ఉన్నవారు, ఆన్లైన్లో ఉన్న మీరు ఎక్కడున్నా సరే, యేసు నా పాపాలు క్షమించు, నా జీవితంలోనికి రా. ఇదే మీ తీర్మానం అయితే మేము మీ కొరకు ప్రార్థన చేయాలని కోరుతున్నాం. మిగతా వాళ్ళ కళ్ళు మూసుకోండి, హృదయం తెరవండి. హృదయం మూసుకొని కళ్ళు తెరిస్తే నేరుగా నరకంలో తెరాల్సి వస్తుంది హృదయం. ఇంకెవరైనా యేసు నన్ను కరుణించు, యేసు నా జీవితాన్ని మార్చు, యేసు నా శాపాన్ని తీసే, యేసు నా పాపాలు క్షమించు, యేసు నా హృదయంలోనికి రా. ఎవరైనా ఉన్నారా? ఇంకెవరైనా యేసు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించడానికి తీర్మానం చేసుకొని ప్రార్థన సహాయం కోరి మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచిన మిమ్మల్ని యేసు నామమున అభినందిస్తున్నా. మీ దగ్గరికి ఇవ్వబడిన కార్డులో మీ పూర్తి అడ్రస్ రాయండి. కొంతమందికి పేపర్లు వచ్చినాయి అనుకుంటా, కనుక మీ పూర్తి అడ్రస్ రాసింటే అవి ప్రార్థన అయిపోయిన తర్వాత బ్రదర్స్ సిస్టర్స్కి అందివ్వండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తుంటాం. ఈ దినాన మీరు యేసును అంగీకరించడానికి చేసిన తీర్మానం అమోఘమైనది, అద్వితీయమైనది, అసమానమైనది, అపూర్వమైనది, ఆత్మీయమైనది. ఈ తీర్మానాన్ని దేవుడు ఆమోదించి, అంగీకరించి, ఆశీర్వదించి ముద్రించునుగాక. ఈ తీర్మానంలో నీవు నిల్చుందోగాక. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ఇక్కడి నుండి ఆశీర్వాదంతో నీవు బయలు వెళ్ళదుగాక. దుఃఖము నిట్టూరు పెగిరిపోవునుగాక. నీ దుఃఖ దినములు సమాప్తమగనుగాక. నీ చీకటి తొలగించబడునుగాక. నీ ఎరుకు విశాలమవునుగాక. నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడినగాక. నీ అడవు ఉలసించి కస్తూరి పుష్పం పోయినగాక. యేసు నీ మధ్యలో ఆశ్చర్యకార్యములు జరిగించునుగాక. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలోనికి నీ వద్దుగాక. పరలోక రాజ్య వారసులు అవుదురుగాక. పరలోకాన్ని స్వతంత్రించుకుందరుగాక. పరలోకంలో యేసు యొక్క మహిమలో సదాకాలం ఉందరుగాక. ఎవరైతే ఈ స్థలానికి వచ్చి లేదా ఆన్లైన్లో జాయిన్ అయ్యి యేసు ప్రభు యొక్క ప్రేమ వర్తమానాన్ని మానవ బలహీనతలో విని కూడా యేసు మాకు అవసరం లేదని నిరాకరించి మౌనంతో వాయిదా వేస్తూ మునికోలలకు ఎదురుతన్నుతూ దేవుని అనుగ్రహ ఐశ్వర్యం మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించిన ఎరుగక